నువ్వు క్రీస్తు నిమిత్తము పడిన శ్రమ, క్రీస్తు నిమిత్తం ఎండలో ఎండు, క్రీస్తు నిమిత్తము చెమట కాదు, క్రీస్తు నిమిత్తం నిద్రలకాయ్, క్రీస్తు నిమిత్తం నిందలు అనుభవించు, క్రీస్తు నిమిత్తం ఉద్యోగం పోని. ఆదివారం సెలవు, నువ్వు ఆదివారం వస్తే రా, లేదంటే ఉద్యోగం మానేయ్. ఓ తమ్ముడు వచ్చాడు, ఏడి అబ్బాయి ఉన్నాడా? కేవలం చర్చికి వెళ్తున్నాడని దానితో ఆ అబ్బాయి 16 సంవత్సరాల నుంచి చేస్తున్న ఉద్యోగం నుంచి తీసేశారు. ఆ భార్య ఏడుస్తుంది, ఎలా మన పిల్లలు మనం ఎలా బ్రతకాలి అని. నా దగ్గరకు వచ్చాడు, అన్న మా ఆవిడ ఏడుస్తుంది, 16 సంవత్సరాల నుంచి నేను ఆ ఉద్యోగంలో ఉన్నాను, ఉద్యోగం తీసేశారు, నాకేం చేయాలో అర్థం కావట్లేదు, కేవలం నేను చర్చి మానేయమన్నారు, నేను మానేయలేదు, ఇప్పుడు ఉద్యోగం తీసేశారు. బ్రతిమలాడాడు. ఆ వానర యొక్క ఛాంబర్లోకి వెళ్ళి దండం పెట్టాడు, అయ్యా నా మరి పేదవాడిని నేను బ్రతకాలని, కుదరదో, నువ్వు చర్చి అయినా మానేయి, జాబ్ అయినా మానేయి అన్నాడు. నా దగ్గరికి వస్తే నేను చెప్పాను, దానికంటే మంచిది ఇస్తాడు, కంగారు పడమకన్నా. పోతే పోయిందిలేని శుభ్రంగా పరిచర్య చేశాడు ఆ మీటింగుల్లో. హల్లెలూయా. దారిద్ర పోనే, దేవుడు నాకు ఇట్లా సెలవిచ్చాడని చక్కగా పరిచర్య చేశాడు. 4 రోజులు అక్కడే ఉండి, ముందు రోజుల నుంచి వెనకాల మొత్తం అయిపోయింది. మొన్న ఒకళ్ళు పిలిచి దానికంటే మంచి జాబ్ ఇచ్చారు. ఆదివారం నువ్వు రావాల్సిన అవసరం లేదన్నారు. స్తోత్రం చెప్పాలి. ఆదివారం నీకు సెలవు, అర్థమైందా? అంతకంటే మంచి జాబ్. అది ఎందు నిమిత్తం అతను జాబ్ తీసేశాడంటే చర్చికి వెళ్తున్నాడని ఒక నెపం. ఈ లోకములో మనుషులు నిన్ను ఇలాగ ఇప్పుడు హింసించడం మొదలు పెడుతున్నారు. జాగ్రత్త.